బాగు కోసము మేలు కోసము పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసము వాళ్ళకు అండగా నిలబడడం కోసమే అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది తప్ప కొందరు చెప్తున్నట్టుగా దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక చిన్న వీడియో చూపిస్తా, నేను ఏ విధంగా రెచ్చగొడుతుందో ఒకసారి చూడండి. అప్పుడు ఇక్కడ సెంటర్లు ఎక్కడైతే ప్రారంభం కాలేదో, ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదో 15 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి నష్టపరిహారం 40,000 రూపాయలు వాళ్ళకి ఏ మూలకు సరిపోతుంది. మరి ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి కింద 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించినారో అటువంటి R&R సెంటర్లలో ఇంటి నిర్మాణం కానీ ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి వెంబడే ఇంటి నిర్మాణం చేపట్టి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని R&R సెంటర్లకు వెళ్ళిపోయే విధంగా వాళ్ళని ఆ యొక్క విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడికక్కడ ఈ సమస్యలపైన వెంబడే జిల్లా కలెక్టర్ ద్వారా సమాచారం తెప్పించుకొని వాటి వెంబడే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మన తెలంగాణలో అమ్మాయిలపైన అగాచాలు పెరుగుతున్నాయి. మన కలకత్తా చూసినాం ఎంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిందో. ఆ సంఘటన పైన ఎక్కడైతే ఐఎన్డి సంబంధించి వాళ్ళ మిత్రపక్షాలు ఉన్న ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినా స్పందించడు, ఎక్కడ జరిగినా స్పందించడు. ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం సంఘటన జరిగితే ఎంబడే మాట్లాడతాడు దాని గురించి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొన్న మార్చి 24 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దాదాపు 11-12 అఘాయిత్యాలకు పైన జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా మొన్న మహిళల పైన జరిగినటువంటి అమ్మాయిల పైన జరిగిన అఘాయిత్యాలు చూసుకుంటే 13 జూను 6 ఏళ్ల అమ్మాయి పైన, 22 జూను ఒక గిరిజన మహిళ పైన, 21 జూలైకి 2 మహిళా కూలీల పైన, అదేవిధంగా 24 నాడు 8 ఏళ్ల అమ్మాయి పైన, 30 జూలైకి 26 ఏళ్ల మహిళ పైన, 30 జూలైకి ఇంకొకటి సంఘటన ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన, 4th ఆగస్టుకి ఒక దళిత మహిళ పైన, 22nd ఆగస్టుకి 2 మహిళా జర్నలిస్టుల పైన, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇలా మహిళల పైన అగాచాలు అత్యాచారాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేరు. వాటిని ఎలా అరికట్టాలో చూస్తలేరు. మొన్నటి జరిగినటువంటి సంఘటన మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ కూడా సంఘటన జరిగింది. దాని పట్ల కూడా స్పందన లేదు. ఎక్కడ ఎలాంటి సంఘటన దాన్ని ఒక మతపరమైన లేదా అనేక రకాలుగా దాన్ని సపోర్ట్ చేస్తూ పోతున్నారు తప్పితే వాళ్ళని ఎప్పుడే చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో కానీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఐఎన్డి ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఎక్కడ ఇటువంటి అగాయిత్యాలు జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఏ సంఘటన జరిగినా ఎంబడే మాట్లాడతాడు. అక్కడ అంటే వారికి కేవలం బీజేపీ వారి మీద విమర్శ చేయాలని తప్పితే మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పైన కానీ అత్యాచారాల పైన వారికి ఎలాంటి కూడా చింత లేదు, కన్సర్న్ లేదు. కేవలం రాజకీయం తప్పితే ఈరోజు దేశంలో అదొక సంచలనం మనకు కోల్కతా ఆర్జీకర్ కాలేజ్ సంఘటన. అసలు అందరికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సంఘటన కనుక వింటే. కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. అటువంటి దారుణమైనటువంటి సంఘటన జరిగింది. మరి వీటి అరికట్టాలంటే, ఇటువంటి వాటిని ఇచ్చాలంటే ఒక భయానకమైనటువంటి అటువంటి సంఘటనలు చూస్తే భయానకమైనటువంటి తలుచుకుంటే కూడా భయమా. ఎవరైనా ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించరు కానీ రాజకీయం చేయడానికి మాత్రం రాజకీయం చేస్తారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు ఇంకొక
విషయంలో పెద్ద ఎత్తున నేను చూస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్స్ ఏదైతే 44 అమెండ్మెంట్స్ చేస్తూ పార్లమెంటులో ఆ అమెండ్మెంట్స్ కు రికమెండ్ చేస్తూ ఒక ప్రపోజల్ ఏదైతే పెట్టిందో, ఆ ప్రపోజల్ ని వాళ్ళ జేపీసీ అంటే పార్లమెంట్ జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అందరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క రిప్రజెంటేషన్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ సమయం తీసుకొని వాళ్ళ తరపు నుంచి అడ్వకేట్స్ పంపించిన వాళ్ళ నుంచి ఎలాంటి వాదనలు చెప్పదలుచుకునే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది. ఎలక్షన్ల వరకు మిమ్మల్నే వాడుకున్నాం. ఆయన పీసీసీ అయినప్పటి నుంచి మిమ్మల్నే వాడుకున్నాం. యూట్యూబ్ ఛానల్ అనే వాడుకున్నాం, చిన్న పత్రికలనే వాడుకున్నాం. మీతో అవసరం తీరిపోయింది కాబట్టి మిమ్మల్ని కించపరుస్తున్నాడు ఇవాళ. దాంతోనే మీరు గుర్తుపట్టాలి ఎవరైందనే విషయాన్ని, ఎవరు ఎట్లాంటి నైజం అనేది మీరే గుర్తుపట్టాలి మీడియా మిత్రులు. అదే సామెత చెప్తారు కదా, ఏరు దాటే వరకు ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్న, ఇట్లే ఉంటది. కొందరి పరిస్థితి, కొందరి యొక్క వ్యవహార శైలి ఆ విధంగానే ఉంటది. అని మీడియా మిత్రులు అందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా మాట ఒకటే ఉండాలి. అధికారం వచ్చినాక మాట మారవద్దు. అధికారంలో లేకముందు నువ్వు ఏ మాట మాట్లాడినా అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ఏముందిలే, మాకు ఎవరైనా ఫుట్బాల్ అనొచ్చు, ఎవరైనా ఫుట్బాల్ ఆడొచ్చు ఆడుకుంటే కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా టైం వచ్చిన ఫుట్బాల్ కోరుతున్నా, మీడియా మిత్రులందరినీ కోరుతున్నా. దీంట్లో ఏ రకమైన ఎవరికి వక్ఫ్ ల్యాండ్లు కానీ, మసీదులు కానీ, కబరస్థాన్లు కానీ ఎవరికి గుంజుకునేటటువంటి ఉద్దేశాలు దీంట్లో లేవు. వాళ్ళు చెప్పినట్టుగా అట్లాంటివి వారి ఆస్తులను గుంజుకునే, వక్ఫ్ ఆస్తులను గుంజుకునేటటువంటి ఎక్కడ కూడా అట్లాంటి అసలు అట్లాంటి మాటనే లేదు. కేవలం ఇట్లాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా దీంట్లో ఏమైనా అపోహలు ఉంటే, మీకు ఏమైనా ఎదురు ఉంటే అది కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ ఈ విషయాన్ని తెలిసేటటువంటి విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయినా మీ వాదనలు వినిపించవచ్చు, ఎవరైనా వారి సమస్యలు వినిపించవచ్చు. కేవలం ఒక వర్గమే కాదు, అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు 1948 కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్ లో ఉన్న మొత్తం మన తెలంగాణలో దాదాపు 80,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ వక్ఫ్లో. సో ఈరోజు దాంట్లో పొజిషన్ లో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ మంది వేరే రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మేము 48 కంటే ఎప్పటి నుంచో ముందు, స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాతల నుంచి పొజిషన్ లో ఉన్నాం, ల్యాండ్ పొజిషన్ లో. సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్ లో ఉన్నాం. సేత్వార్ కూడా ఉంది మాకు. అన్ని రకాలుగా ఆధారాలు, పట్టాలు, కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా, మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం, మేము రైతు బంధు పొందలేకపోతున్నాం, మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం, మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు, మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము, మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు, మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు మనందరం ఈరోజు చెప్పుకుంటున్నాం. జ్ఞానానికి రెండు వైపులా ఆలోచన చేయాలి, వన్ సైడ్ కాదు. ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా అసంబద్ధమైనది, పూర్తిగా అసత్యమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ నేను చెప్తా ఉన్నా, వక్ఫ్ ద్వారా ఎంతమంది ముస్లింస్, ఎంతమంది పేద ముస్లింలు బాగుపడ్డారు, ఎంతమంది పేద ముస్లింలు ఇలా భూములను ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారు.
వక్ఫ్ ఇచ్చిన ల్యాండ్ ఏ పేద ముస్లింల వ్యవసాయం చేస్తున్నారా? వక్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆధారంగా వచ్చే రెవెన్యూని ఏ పేదలకన్నా పంచుతున్నారా? దీని ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరో ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మంచి పని చేయబోయినా, ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు ఉలవడము, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడము, దానికి మొట్టమొదట్లోనే తూట్లు పొడిచి దాన్ని బెదిరింపులకు గురి చేసి ఇది ఒక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందుకు పోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైనవి కాదు. ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, పేదవాళ్ళకు అందరికీ నేను ఈ మధ్య మనవి చేస్తాం. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం అదంతా కూడా పేదల మేలు కోసమే, భర్తలు చనిపోయినటువంటి వితంతుల మహిళల కోసమే, ముస్లింలు పేద మహిళలు ఉన్నారో భర్తలు లేకుండా ఈరోజు అనాథలుగా ఉండి ఎవరు చూసుకునే దిక్కులేనటువంటి వాళ్ళ పేదల కోసమే, అటువంటి నిరుపేదలకు, పేదవాళ్లకు, మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వము. జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్, మినిట్స్ అన్ని కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్నా, వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నా చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది. డేట్ ఫిక్స్ రాగానే నేను తెలియజేస్తాను. ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా, వక్ఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వక్ఫ్ అనేటటువంటి వక్ఫ్ ల్యాండ్ కాకపోయినా వక్ఫ్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలా మంది ఎవరైతే విన్నపాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. వక్ఫ్ పేరు మీద కొన్ని ఐఎన్డి పార్టీలు కానీ, ఎంఐఎం పార్టీ కానీ, అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని, ముస్లింల భూములు గుంజుకుంటుందని, కబ్రస్థాన్లు గుంజుకుంటుందని, మసీదులు గుంజుకుంటుందని, ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ఎలాంటి వాస్తవం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1954లో వచ్చిందో, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో, 95 అమెండ్మెంట్ వచ్చిందో, దాదాపు 2013 వచ్చిందో, ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో, ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో ఎంతోమంది పెద్దలు, ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో, చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు, ఏ దిక్కులేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు. మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ, దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ ను పార్లమెంటులో ప్రపోజ్ చేసింది. దానికి ఈరోజు జేపీసీ కమిటీ ఉన్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి 31 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి. దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో. సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి, 25 కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము, 25 కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలి,
మరి దీన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనం అన్ని గుంజుకుంటారనేటువంటి దుష్ప్రచారం కూడా చేస్తా ఉంది. నేను వీడియో కూడా చూసాను. అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పైన ఉసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు, పేద ముస్లిం విద్యార్థులకు, పేద మహిళలకు, వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్మార్ట్ ఫోన్ అయినా అడగని ఫోన్ అయినా ఈ నంబర్ మటుకు అందరు రింగ్ చేయాలి. ఫస్ట్ నంబర్ చెప్తా, అందరు మీ ఫోన్లు అన్నీ ఉంటే బయట ఇది అండి. ఒకసారి 8800002024. మళ్ళీ ఒకసారి చెప్తారు 8800002024. ఫస్ట్ మీరు డయల్ చేసిన వెంబడే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లింక్ పైన క్లిక్ చేస్తే దాని మీద మీ సమాచారం కోసం చిన్న ఒక ఫామ్ లాగా వస్తుంది. దానిలో మీ సమాచారం ఫిల్అప్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఓటీపీ నెంబర్ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క కార్డు వస్తుంది. మీరు మెంబర్షిప్ అభ్యర్థి నమోదైనటువంటి కార్డు వస్తుంది. దాంట్లో మీ ఫోటో కూడా యాడ్ చేస్తారు. సో ప్రతి చాలా సులభం, దీంట్లో ఏమీ టెక్నికల్ ఇష్యూ లేదు, వెరీ సింపుల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 8800002024 పైన రింగ్ చేస్తే ఆ రింగ్ అంటే అది మిస్డ్ కాల్ ఇవ్వాలా, ఇప్పుడే మనకు మెసేజ్ వస్తుంది. మీరు సభ్యత్వ నమోదు సో అండ్ సో నంబర్తో మీరు సభ్యులైనట్టుగా మీకు మెసేజ్ వస్తుంది. దాని తర్వాత లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు చిన్న అప్లికేషన్ ఫామ్ లాగా వస్తుంది ఫోన్లోనే. దాంట్లో మీరు టైప్ చేస్తే దాని తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అవన్నీ టైప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక మళ్ళీ సబ్మిట్ చేస్తే మీకు మీ మెంబర్షిప్ కార్డు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఆ కార్డు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మెంబర్షిప్ని పొందాలని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఈ విధంగా వస్తుంది ఫోటో మనం అప్లోడ్ చేసిన తర్వాత. సో నేను కూడా చేసుకున్న అప్లోడ్ కాబట్టి ఇప్పుడు నేను చూపించలేను, ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. సో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు సేమ్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు సభ్యత్వ నమోదు నంబర్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక ఫామ్ మనం ఇస్తాం. ఆ ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిస్తే తర్వాత ఆ కార్డు ద్వారా మీకు నెక్స్ట్ మళ్ళీ సభ్యత్వ నమోదు అయినట్టు మన ఆఫీస్లో కూడా రికార్డుకు ఆ యొక్క ఫామ్ని పంపిస్తాం. సో ఓన్లీ మీ దగ్గరే కాదు, రికార్డు మా దగ్గర ఉంటుంది. మీ సభ్యత్వ నమోదు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదే నెంబర్ ఉంటుంది, నెంబర్ మారదు. మీరు 100 సార్లు చేసినా మీరు ఆల్రెడీ మెంబర్ ఉన్నారని వచ్చేస్తారు. మీరు 100 సార్లు చేస్తే 100 మెంబర్లు ఎక్కువైతే అనుకుంటున్నట్లుగా ఎక్కువ ఒకటేసారి అవకాశం.